చికెన్లో లెగ్ పీస్ అంటే ఎంతమందికి ఇష్టం. సో అందుకే మేము కూడా లెగ్ పీస్ కొట్టించుకున్నాం. ఇంకోటి నాకు లివర్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు ఇంకెందుకు లేటు చికెన్ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్, పసుపు, చిల్లీ పౌడరు, పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపేసుకొని దాన్ని ఒక 10 to 15 minutes మ్యారినేట్ చేసుకోండి మంచిగా. ఈలోపు మనము చికెన్కి కావాల్సిన మసాలా ఐటమ్ అంతా ప్రిపేర్ చేసుకుందామండి. సో మనం ఫస్ట్ ఒక చెక్క, లవంగా, మనం తురుము పెట్టుకున్న కొబ్బరి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, దాంట్లో కొంచెం ధనియాల పౌడరు, కొంచెం కొత్తిమీర వేసేసి మంచిగా పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోండి. నెక్స్ట్ స్టవ్ అంటించేసి ఒక పాత్ర పెట్టేసి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఆవాలు వేసేసి, నెక్స్ట్ చిల్లీస్, ఆనియన్స్, కరివేపాకు వేసి మంచిగా కలిపేసుకోండి. అవి కొంచెం ఉడికిన తర్వాత మనము దాంట్లోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి మంచిగా కలిపేసుకోండి. అది కొంచెం కుక్ అయిన తర్వాత మంచిగా సో ఉడికిందో లేదో చూడండి. సో నాకు లివర్ చాలా ఇష్టం కాబట్టి నేను లివర్ కూడా తినేసాను. సో టేస్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా అంతా దానికి వేసేసి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసి మంచిగా కలిపేసుకోండి. ఫైనల్గా కొంచెము చికెన్ మసాలా కూడా వేసేసి మంచిగా కలిపేసుకోండి. సో టేస్టీ చికెన్ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. చపాతీలోకి తింటే సో చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.